పొడి చేస్తుంటేనే చుట్టుపక్కల ఉండే పీజీలో ఒక 10-20 మంది వచ్చి అడుగుంటారు, నాకు కొంచెం కావాలి నాకు కొంచెం కావాలి అని చెప్పి. అంత గుమగుమ స్మెల్ వస్తుంది అనమాట. నమ్మండి, చాలా అంటే చాలా సింపుల్, జస్ట్ వేయించుకోవడంలోనే పని. ఏమీ లేదు, మీకు ఎంత అనిపిస్తే అంత టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏ టైంలో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చూపించినవన్నీ ఒకటి తర్వాత ఒకటి మంచిగా వేయించుకోండి. ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఇంకా పల్లీలు, ధనియాలు, ఇంకా మీకు కావాలంటే బ్లాక్ నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోండి, చాలా బాగుంటది. ఇంకా కరివేపాకుని వేయించుకోవడంలోనే మెయిన్ అనమాట. బాగా ఆరిపోవాలి, ఆకంతా బాగా క్రిస్పీ, ఇట్లా పట్టుకుంటేటప్పుడు అప్పడల్లాగా అయిపోవాలి. అంతవరకు ఫ్రై చేసుకొని ఒకటి తర్వాత ఒకటి మిక్సీ పట్టేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట. మిక్సీ పట్టేటప్పుడు ఒక్క టిప్ హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఫస్ట్ ఎండుమిరపకాయలని కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోండి మెత్తగా, మిగిలినవన్నీ తర్వాత యాడ్ చేసేసుకుంటే రెడీ అనమాట. అంతే, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, అప్పుడు పక్కా చెప్తారు ఓన్లీ స్మెల్ మాత్రమే కాదక్క, టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పి. ఓకే మరి, బాయ్ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కామెంట్ చేయండి, బాయ్.